శక్తివంతులను కూడా యుక్తిని ఉపయోగించి వాడు ఎఫెక్ట్ చేయగలుగుతున్నాడు. అది పాయింట్. శక్తి ఉండగానే సరికాదు, వివేచన కూడా ఉండాలి. సాతానుకు శక్తి లేదు, కానీ యుక్తి ఉంది. సర్పము భూజంతువులలోకెల్లా యుక్తి గలది అని వ్రాయబడి ఉంది. ఎరుగుదురా? అపవాదిని గూర్చి మీరు ఆదికాండం 3వ అధ్యాయంలోనేమో సర్పము యుక్తి గలదని వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ ఘట సర్పం అని సాతానును పిలుస్తాడు. మీరు గమనించాలి, ప్రకటన గ్రంథం 20లోను 12లో కూడా ఘట సర్పము అని ప్రస్తావిస్తాడు. ఘట సర్పము అంటే సాతాను, యుక్తి గలవాడు. ప్రియులారా గమనించాలి, దేవుని కంటే శక్తివంతుడు కాదు, దేవుని సంఘం కంటే శక్తివంతుడు గాడు వాడు. యేసు కంటే శక్తివంతుడు గాడు. ఇంకా చెప్పాలంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ఒక చిన్న విశ్వాసి కంటే ఎక్కువ శక్తి గలవాడు కాదు సాతాను. పచ్చి నిజం ఇది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ఒక చిన్న విశ్వాసి యొక్క శక్తి కంటే కూడా మించిన శక్తి గలవాడు కాదు సైతాన్. అంటే మీరు నమ్మగలరా? నమ్మాలి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవాలి. ఒక సాధారణ విశ్వాసి కంటే కూడా శక్తిహీనుడు. సాతాను కంటే కూడా ఒక సాధారణమైన విశ్వాసి, సేవకుడు, పాస్టరమ్మ, పరిచారకుడు కాదు, ఒక సాధారణ విశ్వాసి సాతాను కంటే శక్తి గలవాడు. నేను చెప్పట్లా, వాక్యమే చెప్పింది. దీనికి చాలా వచనాలు ఉన్నాయి. మెట్టుకి లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని రాయబడింది. నిజమా అబద్ధమా? మనలో ఎవరున్నారు? బలవంతుడు ఉన్నాడు. విశ్వసించిన వారందరిలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. యేసు యొక్క ఆత్మ మనలో నివసిస్తున్నాడు. ఆయన సాతాను కంటే బలవంతుడా బలహీనుడా? బలవంతుడు. ఇకపోతే సైతాను గాడికి అసాధ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి, కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారికి సమస్తము సాధ్యమే అని రాయబడింది. అంటే సైతాను గాడికి కూడా అసాధ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి, కానీ దేవునికి అసాధ్యమైన కార్యాలు లేవు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాటికి కూడా అసాధ్యమైనది లేదు అని సాక్షాత్తు యేసయ్యే మార్కు సువార్త 9లో చెప్పాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అది ఇది ఇక్కడ సీనియర్ విశ్వాసి, జూనియర్ విశ్వాసి, పాస్టరం అని చెప్పాడు. అందుకే చెబుతున్నాను, సాతాను కంటే కూడా ఒక సాధారణ విశ్వాసి బలవంతుడు అని చెప్తున్నా. అది పాయింట్. ఆ బలం మనకి దేవుడు అనుగ్రహించాడు కాబట్టే ఈరోజు శత్రువు యొక్క ఎత్తుగడలు ఏవి కూడా మన మీద పారట్లా. ఎన్ని దాడులు జరిగినా మనకి ఏ హాని జరగట్లేదు అంటే కారణం దేవుని బలం నిన్ను ఆవరించి ఉంది. అది పాయింట్. ఆయన సెలవిస్తే, పర్మిషన్ ఇస్తే తప్ప కనీసం ఏబును కానీ, ఏబు ఇంటిని కానీ, ఏబు కలిగినటువంటి ఆ మందల పశువులలో ఒక చిన్న దాన్ని, ఒక చిన్న పిల్లను కూడా వాడు తాకలేకపోయాడంటే అర్థం కాల నీకు? తన బిడ్డలకి దేవుడిచ్చిన ప్రొటెక్షన్ ఎంత పటిష్టమైందో. అవునా? ఎప్పుడు ఛాన్స్ వచ్చిందంటే దేవుడే ఓపెన్ చేసే అవకాశం ఇస్తే తప్ప, లేకపోతే లేదు. అంతకుముందు ట్రై చేశాడు. ఏబు దగ్గరికి పోయి సైతాను మొహం పగిలింది, పగలగొట్టుకొని వచ్చాడు. అదే చెప్తున్నాడు అక్కడ, అతని ఇంటికి అతని కలిగిన అంతటికి నీ చుట్టూ కంచె వేసేటివి కదా. కంచె వేసాడన్న సంగతి వీడికెట్ట తెలుసు? ఈ సిగ్గులేనోడు పోయాడు, పోయి తన్నులు తిని వచ్చాడు. అది పాయింట్. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏముంది? దేవుని ప్రాకారం, రక్షణ ప్రాకారం. దాన్ని దాటి పోలేకపోయాడు. అది వాడి బలం. కాబట్టి వాడు బలం విషయంలో మనకంటే బలవంతుడేం కాదు, కానీ ఎందుకంటే మనకు బలమై ఉన్నవాడు దేవుడే. నా బలమై ఉన్న దేవా, పాడుకున్నాం కదా గతంలో. మన బలం ఎవరు? బలము తనదని యెహోవా ఒక మారు నాకు సెలవిచ్చినది 2 మార్లు
నాకు వినబడ్డాను. ఆయనే నా బలం. నా బలమా నా నా మరి మర్చిపోయారా? ఏం పాడావు? నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. స్తోత్రం. మామూలుగా అయితే శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాను నేను. ఇప్పుడు ఇక ఆయనే నా బలం అనుకొని వచ్చా. ఇప్పుడు ఆయన బలమే పనిచేస్తుంది, మన బలం లేదు. బుస్సే నా బలం వెళ్ళి అడ్డం పడరా అంటుంది. అంటే ఎందుకు కొంచెం ఇప్పుడే కాదు, ప్రతిసారి కోటాలు అయిపోవటం, మనం పేషెంట్ కావటం. స్తోత్రం. ఏమండి, ప్రసవ వేదన కలిగించిన వాడిని పిల్లలను పుట్టింపక మానుదునా అన్నట్టు, మరి ఇక అన్ని ఆత్మల రక్షణ అంటే మరి దేవుడు కృప చూపాడు కదా. మరి అక్కడ నిలబడి మరి వాడబట్టం అంటే మరి దర్శనం కలిగినప్పుడు దానియేలులో త్రాణ ఏమీ లేదట, ఇక బలహీనుడైపోయాడట. దావీదు కూడా అట్లా అయిపోయినాడట. దానియేలు 10 చదవండి ఇంటికి పోయి, ఇప్పుడు కాదు. దేవుని ప్రత్యక్షత చూసిన తరువాత, కనుగొన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత శక్తి లేకుండా అయిపోయాడట. చూస్తారా, దేవుడు వాడుకున్న తర్వాత కొద్దిగా మనం ఆయన అభిషేక ప్రభావం బలమునిచ్చిద్ది. వాడుకున్న తర్వాత కొంత శారీరక బడలిక కూడా కలిగిద్దనడానికి బైబిల్లోనే రెఫరెన్స్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకురా నాయన బలహీన పడ్డావు మీకు డౌట్, అందుకని దేవుడు మరి ఒట్టిగా ఉండదు వాడుకుంటే. సేవకులు కూడా డౌట్, ఎందుకన్నా నేను ప్రసంగం చేసిన అంత వీక్ అయిపోతాను అని. సేవకురాల్లో కూడా డౌట్, ఎందుకన్నా నేను అంత వీక్ అయిపోతాను. దేవుడు వాడుకుంటే మరి వాడబడ్డ వస్తువు కాస్త వీక్ అయ్యిద్ది, మళ్ళీ శక్తి పొందుకోమంటాడు. పొందుకో మళ్ళీ లైన్లోకి రమ్మంటాడు. ఓకే, దానియేలు గ్రంథం 10:16 అట్లా చూడండి. అప్పుడు నర స్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వారితో ఇట్లంటిండి, నా ఏలినవాడ, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను. నా ఏలిన వాని దాసుడైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగున మాట్లాడుదును, నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా. అద్దుగో, అంటే కనీసం బ్రీత్ తీసుకునే పొజిషన్ కూడా లేదట దానియేలుకి. భక్తులారా భయపడకండి, దైవజనులారా విస్మయం పొందకండి. ఎందుకు నేను వాడబడి ఇంత బలహీనుడిని అయిపోయానని కొంతమంది దైవజనులకు ధర్మ సందేహం. దేవుడు నిన్ను వాడుకున్నాడు గనుక బలహీనపడ్డావు, అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను వినియోగించాడు గనుక కొంత శక్తి తగ్గింది, మళ్ళా శక్తిని నింపుతాడు, మళ్ళా వాడుకుంటాడు. ఓకే, కొంతమందికి డౌట్, ఎందుకు ఇలా అవుతున్నాను, ఎందుకు ఇలా అవుతుంది, నా బాడీ ఎందుకు ఇలా అయిపోతుంది అనేది రహస్యం. ఇది గుర్తు రాసుకో, ఎప్పటికీ నీ జ్ఞాపకంలో ఉంటుంది. సరే, ఇప్పుడు అంటే ఇది నాకు నేను చెప్పుకున్న విషయం లేండి. దేవుని చేతిలో వాడబడ్డావు, కొంచెం శక్తి తగ్గింది, మళ్ళీ లైన్లోకి వస్తావులే అని పరిశుద్ధాత్మ ప్రేరణలో ఎరిగి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా నా బలం మీద డిపెండ్ అయ్యి కాదు, నా బలం దేవుడు అనుకునే వచ్చా. కాబట్టి శక్తి మన శక్తితో పోల్చుకుంటే వాడి శక్తి ఏం పెద్ద గొప్ప శక్తి కాదు. అందరు చెప్పండి, ఎవరి శక్తి గొప్పది? మన శక్తి, సైతాను శక్తి? మన శక్తేనా? మనకు శక్తి ఎవరు? మన బలం ఎవరు? మరి యేసయ్యను తక్కువ అంచనా వేద్దామా? పరిశుద్ధాత్మను తక్కువ అంచనా వేద్దామా? వేయలేం. అన్ని శక్తులపైన అధికారం కలిగిన వాడు, శక్తులన్నిటికీ రాజు ఆ యేసు. అయితే మనకి శక్తి ఉంది, శక్తితో పాటు వివేచన కావాలి.
సైతానుగాడికి శక్తి లేదు గనుక యుక్తిని ప్రదర్శిస్తాడు వాడు. యుక్తి. ఆ యుక్తితో ఇందాక మేకపోతు కానీ సింహం చేతిలో నుంచి తప్పించుకున్నాడు. సింహం బలవంతుడా, మేకపోతు బలవంతుడా? సరిగ్గా మేకపోతు సింహం గంట పడిందంటే మంచిగా మటన్ బిర్యానీ దానికి కరెక్ట్గా పోయి గొంతేసుకుంటుంది. ఇంకంతే, ఇక మళ్ళీ కదలనీదు. అంత బలం సింహానికి. ఎంతలో జంతువుని కూడా అమాంతం ఈడ్చుకొని పోయిద్ది. కరెక్ట్గా గొంతుగాడు పట్టుకుంటుంది, ఈడ్చుకొని పోయిద్ది. అలాంటి సింహం పరారైందంటే చూడు, యుక్తి. సైతానుగాడు యూదాగోత్రపు సింహం పిల్లలమైన మన విషయంలో కూడా శక్తిని కాదు యుక్తిని ప్రదర్శిస్తాడు. అది కీలకమైన విషయం. శక్తిని కాదు యుక్తిని ప్రదర్శించి దెబ్బ కొడతాడు. బలవంతులమైన మనల్ని బలహీనులుగా చేస్తాడు. వాడు చేసేటువంటి యుక్తి గల కార్యాలు ఒక యుక్తి కార్యం ఏంటంటే మనం చేసే సమస్త క్రియలలో స్పష్టత కోల్పోయేటట్టు చేస్తాడు. ఇందాక బాబేలును గుర్తు చేశాను, ఎఫెస్ను గుర్తు చేశాను. అందులో సరుకు ఉంది చూసావా? అందులో సరుకు తాము ఎందుకు కూడుకున్నారో వాళ్ళకే తెలియదు, అంతా గలిబిలేని. అది వాళ్ళు ఎవరు గురించి చెప్పాళ్ళే అని అనుకుని నవ్వుకున్నారు కదా. అది విశ్వాసుల గురించే చెప్పా. అది ఎవరి గురించి? అది. అందుకే మీరు నవ్వారా నవ్వలేదా? నాకైతే నవ్వు వచ్చిందని. అది విశ్వాసుల గురించే చెప్పా. సేవకుల గురించి కూడా చెప్పా. ఎందుకు అని అడగండి. అడిగారు, మనసులో అడిగారులే, నేను చెబుతా. వాడు గలిబిలి చేసి యుక్తిని ప్రదర్శించి మనం చేసేటువంటి ఆలోచనల్లో పనుల్లో స్పష్టత లోపించేటట్టు చేస్తాడు వాడు. అది పాయింట్. మొత్తానికి ఏదో ఒకటి చేస్తుంటాం కానీ ఏది చేయాలో, అసలు ఏది కేంద్రమో, ఏది కీలకమో, ఏది ప్రాముఖ్యమో, దేని విషయంలో కేర్ఫుల్గా ఉండాలో అవన్నీ కూడా మర్చిపోతాం. సింపుల్గా చెప్పాలంటే సేవకులు ఒకరికొకరు సహకరించుకొని అందరూ కలిసి సాతాను గుప్పెట్లో ఉన్న ఆత్మలను రక్షించే పని చేయాలా లేదా? మరి ఇప్పుడు సేవకులు ఏం చేస్తున్నారు? చాలా వరకు సువార్తకు వ్యతిరేకంగా పడగలెత్తి బొసలో కొడుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క క్రియలు ఒక పక్క చూస్తానే, దేవుని పనికి అడ్డు తగులుతున్నటువంటి దురాత్మ పీడితులను ఒక పక్క చూస్తానే, వాళ్ళ విషయంలో చైతన్యం పొందకుండా సత్య సంబంధంగా సువార్త ప్రకటించి ఆత్మలను రక్షిస్తున్నటువంటి వాళ్ళ మీద ధ్వజమెత్తి సహోదరుల ఖడ్గం సహోదరుల మీదే విసురుతున్నారు. సహోదరులే సహోదరులకు గుంట తీసుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకడు రేగి దేవుని పనిలో ముందుకెళ్లకుండా ఒకడి పనిని ఒకడు అభ్యంతరపరిచి వాడి పని పాడైంది, వీడి పని పాడైంది, అది బుస్ అయింది, ఇది బుస్ అయిందని టోటల్గా దేవుడి పని పాడైందన్న ఇంకితం పోయి వాని పని ముందుకెళ్లకుండా అడ్డగించాం, వీడి పని బుస్ అయిందని సాటి సేవకుల ద్వారా జరుగుతున్న పనిని అభ్యంతరపరిచి ఆటంకపరిచి ఆనందపడుతున్నారు. ఇది మైండ్ పోయిన వారమా, మైండ్ పని చేసిన వారం? మీరు చెప్పండి. బలవంతులే కానీ బ్రెయిన్ కాదా? అవునా? మీరు చెప్పాలి. చాలా విషయాల్లో మనం స్పష్టత కోల్పోయేటట్టు చేస్తాడు. వినండి. ఇప్పుడు సువార్తను వ్యతిరేకించే వాళ్ళు కానీ, మన కుటుంబంలో మన భక్తికి ఆటంకంగా ఉన్న వ్యక్తులు కానీ, మనం కళ్ళతో చూసేది మాత్రం మనుషుల్నే. ఇప్పుడు అన్ని జనులు ఉన్నారండి సువార్తకు వ్యతిరేకులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళని చూస్తున్నాం మనం. మన ఫ్యామిలీలో కూడా కొంతమంది సైతానుకు బానిసలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనల్ని ఇబ్బంది పెడతారు వాళ్ళు భక్తి విషయంలో. మనం వాళ్ళని చూస్తాం కానీ అసలు మన విజన్ ఎటు ఉండాలో తెలుసా?
మన దృష్టి మనం దర్శించాల్సినది తెలుసా? బలహీనులై మనల్ని వేధించే మనుషులు కాదు, వాళ్ళని పీడించే దయ్యములను చూడాలి మనం. అది అసలు పాయింట్. ఇప్పుడు మతోన్మాదం నిండి వాడు వెర్రి వేషాలు వేస్తున్నాడంటే పాపం వాడు మామూలు బలహీనుడే. కానీ వాడికి వెనక ఉండి వాడిని శోధించి దేవుని మీద వ్యతిరేకంగా, దేవుని పనికి వ్యతిరేకంగా రేపుతున్న దురాత్మలను మనం పట్టించుకోం. మనుషుల్ని ఎదుర్కోవాలంటే శరీర బలం సరిపోతుంది, కానీ ఆ మనుషులను ఆడిస్తున్న ఆత్మలను ఎదుర్కోవాలంటే ఆత్మలో యుద్ధం తప్పనిసరి. మనుషుల్ని ఎదుర్కోవాలంటే శరీర పోరాటం తప్పదు. శరీర పోరాటం చేస్తాం, శరీరంతో పోరాడి జయిస్తాం. కానీ మనుషుల వెనకుండి ఆట ఆడిస్తున్నటువంటి దయ్యాలను ఎదుర్కోవాలంటే అక్కడ ఆత్మీయ పోరాటం తప్పనిసరి. ఎట్లా ఎదిరించగలవండి? ఒక మనిషిని పీడిస్తున్న దయ్యాన్ని నువ్వు ఎట్లా ఎదిరించగలవు? దాన్ని ఎలా దెబ్బ కొట్టగలవు చెప్పు? మనిషిని కొడతావు, వాడిని ఆడిచ్చే దయ్యాన్ని కొట్టలేవుగా. మనిషి మీద కేసు పెడతావు, కానీ నీ దేవుని పనికి వ్యతిరేకంగా వాడిని లేపిన దయ్యాన్ని మీద కేసు పెట్టలేవుగా. పెడతావా? పెట్టగలమా? మనిషి మీద కేసు పెట్టి లోపలేపిస్తాం. లోపల పడ్డాక వాడికి అర్థమైంది ఎందుకు నేను ఇలా చేశానని. అలా బాధపడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత నీచంగా ఎందుకు తయారయ్యాను, అసలు ఎవరు ఏం చెప్పుకుంటే నాకెందుకు, ఇప్పుడు ఎవడు తిప్పల వాళ్ళు పడుతుంటే నేనెందుకు నా పిల్లలకు దూరం కావాలి, నా భార్య బిడ్డలకు దూరం కావాలని ఒక్కొక్కడు ఓవర్ యాక్షన్ చేసి బుక్ అయ్యి జైలు పాలైన వాళ్ళు మొత్తుకునే బాధ అదే. కానీ ఇది వాడు ఆవేశపడి గుడ్డలు దించుకునేటప్పుడు లేదు, ఎందుకంటే దురాత్మ వాడిని పీడించింది. దేవునికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి పరిశుద్ధుల మీదకి వదిలింది. వాడి మీద కేసు పెట్టావు, లోపలేసావు, వాడు బాధపడుతున్నాడు. వారి భార్య పిల్లలు కూడా అల్లాడిపోతున్నారు. సరే, ఇప్పుడు మనిషి మీద కేసు పెట్టాం, మరి వాడిని పీడించి మన మీద కుసిగొదిపిన దెయ్యాల సంగతి ఏంది? నీకు తెలుసా? వాటి మీద కూడా కేసు పెట్టవచ్చు. అది ఇప్పుడు పాయింట్. మనిషి అభ్యంతర పరిస్తే వాడి మీద చట్ట ప్రకారం కేసు పెట్టవచ్చు. వాడిని వెరపించే దురాత్మలను కూడా మనం కేసు పెట్టి పట్టించవచ్చు. అయితే ఆ కేసు ఈ కోర్టు తీసుకోదు, ఈ చట్టం తీసుకోదు, ఈ స్టేషన్ తీసుకోదు. ఎందుకంటే సార్ ఇదిగో వీడిని దురాత్మ పీడిస్తుంది సార్, దాని మీద కేసు పెడుతున్నానంటే, ఇప్పుడు దురాత్మను బట్టి పట్టుకొని రావాలంటే మేము కూడా శరీరంలో వదిలి ఆత్మలుగా మారాలి. ఎవడురా నువ్వు పోరా అంట. అంతే కదండి. దురాత్మల మీద కేసు ఎవడు తీసుకుంటాడండి? కానీ దురాత్మల మీద మనం పెట్టే కంప్లైంట్, మనం అప్పగించే కేసుని నమోదు చేసే చట్టం, నమోదు చేసేటువంటి పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది. అది పరలోకంలో ఉంది. రక్షక భట నిలయం ఉంది అక్కడ. స్తోత్రం. ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకించే వాడి మీద కంప్లైంట్ చేయాలంటే స్టేషన్కి వెళ్ళి అధికారులను కలుసుకొని కంప్లైంట్ రాసి అప్పచెప్పాలి. కానీ దురాత్మల మీద కేసు పెట్టాలంటే మోకాళ్ళ మీదకి వెళ్ళాలి. మోకాళ్ళ మీదకి వెళ్ళి పరలోకముందున్న దేవునికి ప్రార్థన ద్వారా విన్నపాన్ని తెలియజేయాలి. మీకు తెలుసా, వీళ్ళు ఇక్కడ రాసుకుంటారు, యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ కూడా రాసుకుంటారు. నేను ఒట్టి మాట చెప్పట్లా, వాక్యం చెప్తున్నాను నేను. రాసుకుంటారండి. కొర్నేలి, నీ ధర్మ కార్యములను నీ ప్రార్థనలను జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరిను. ప్రభు సన్నిధికి చేరినని రాయబడి ఉంది. జ్ఞాపకార్థంగా చేరినాయి అంటే ఎట్లా చేరినాయి? ఇంకా ఈ కంప్లైంట్ అన్న వ్రాత మూలకమైన కంప్లైంట్. అక్కడైతే రాయటం జరిగిద్ది అండ్ వినటం కూడా జరిగిద్ది.
హల్లెలూయా. అంతేకాదు జరిగిన నష్టాన్ని వారు చూడగలరు కూడా. వీళ్ళేమో కొట్లాట అయిన తర్వాత రాసుకుంటారా? చెప్పు, ముందు ఎవరు కొట్టారు? వాడే ఒక దెబ్బ కొట్టాడండి. తర్వాత ఎవరు కొట్టారు? పక్కనోడు కొట్టాడండి. మరి తలెట్ట పగిలింది. మూడోవాడు వచ్చి కట్టె తీసుకొని కొట్టాడండి. నువ్వేం కొట్టలేదా? కొట్టలేదండి. ఎరా ముగ్గురు వచ్చి కొట్టినా నువ్వు ఒక దెబ్బ కూడా కొట్టలేదండి. ఒకటి దీడు కూడా కొట్టుంటాడు. సరే, తర్వాత ఎవరు? వాళ్ళు సన్నివేశంలో ఉన్నోడిని అడిగి రాసుకుంటారు. కానీ అక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే, అక్కడున్న సౌకర్యం ఏంటంటే, మన ప్రార్థన, మన అర్జీని రాసుకుంటారు అండ్ వింటారు. మూడవది, వారు ఎరుగుదురు. మూడు సౌకర్యాలు ఉన్నాయి అక్కడ. కానీ మనం స్పష్టత కోల్పోయాం చూడు. సైతాన్ గాడి యుక్తి దెబ్బకి మనకు మైండ్ పోయింది చూడు. ఏ కాడికి ఈడి ధనంజయ్య, ఈడి పాడగట్ట, మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు, ఈడి జావట్ల, ఈడి కాష్టంగాలని తిట్టడం తప్ప ఆడోళ్ళండి. వాడిని ప్రేరేపించి ఆ దయ్యంనే దాని మీద కేసు పెట్టి దాని విషయంలో పోరాడితే వాడి కాష్టం అవసరంలా, దినం అవసరంలా, పిండం అవసరంలా. చక్కగా నీతో పాటు చర్చిలో కూర్చుంటాడు. యేసు రక్తమే చేయమనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవునా కాదా బ్రదరు? మరి ఏం జరుగుతుంది అంటే, అక్కడ మనం క్లారిటీ మిస్ అయ్యాం, స్పష్టత కోల్పోయాం. అంటే మన ముందు ఆట ఆడుతున్న మనుషుల్ని మనం చూస్తున్నాం, కానీ వాళ్ళ వెనక ఆట ఆడుతున్న దురాత్మలను అసలు పట్టించుకోవటల్లా. ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు కరెక్టే కదా అని కాసేపు కరెక్టే కదా అనిపించిన ఇంటికి పోగానే పోయే దారిలోనే వాడు ఏ ఒకటి తీసుకొచ్చి ముందుకి, ఏంది ఇందాకేందో లోడ్ చేసుకున్నావు, ఏంది మ్యాటరు, వాడు మామూలుడు కాదు, వాడు కరెక్ట్గా అందిస్తాడు, బాగా నోట్ చేసుకున్నా అని ఇంటికి పోయేసరికి అది తీసి పడేస్తాడు. అందుకే చెప్తున్న వాక్యం వెంటనే గ్రహించి గుండెల్లో భద్రం చేసుకో. నీ శత్రువులు మనుషులు కాదు, తెలుసుకో. నీ శత్రువులు మనుషులు కాదు, మనుషుల వెనకుండి నిన్ను అన్ని విధాల కృంగదీస్తున్న దయ్యములు. నేను చెప్పానా? చూడు, ఎఫ్ఎస్సి పత్రిక 6:12. ఎఫ్ఎస్సి 6:12 తీ బైబిల్ త్వరగా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ చూడు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది ఎటు బావాగ్ర తల్లి ఏనే ఉండరా. నా భయం నాదిలే. మళ్ళీ అసలుకి వాడి రహస్యం చెబుతున్నాను, మళ్ళీ మీరు ఎటన్నా సంచారం చేస్తారేమో అని చెబుతున్నాను నేను. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అన్నప్పుడు అయిపోయాయి. ఇక మనుషులతో కాదురా బాబు మన ఫైటింగ్ అని. అసలు ఈ విషయంలో స్పష్టత ఉందా? అసలు ఇది గుర్తుంటుందా? ఒకవేళ జ్ఞాపకంలో వచనం ఉన్నా దాంత సీరియస్గా తీసుకుంటామా? అక్కడ జరుగుతుంది మోసం. అక్కడ జరుగుతుంది కుట్ర. కానీ దురాత్మలను ఆవాహనం చేసుకొని మాంత్రిక విద్యలను ప్రదర్శించేటువంటి మాంత్రికుడికి క్లారిటీ ఉంటుంది. వాడు ఏం చేస్తున్నాడో, ఎవరికి చేస్తున్నాడో, దేని బట్టి చేస్తున్నాడో వాడి క్లారిటీ ఉంటుంది. వాడికి మించినటువంటి 1000 కోట్ల రెట్లు శక్తి ఉన్నటువంటి క్రైస్తవుడికి మాత్రం శత్రువు ఎవరో తెలియచావదు. శత్రువు ఎవరో తెలియచావదండి. ఎందుకు తెలియచావదు? వాడే యుక్తిగా మోసం చేసేసాడు. ఈరోజు దేవుడు దాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో నువ్వు స్పష్టత కలిగి ఉండాలి అని. నువ్వు పోరాడాల్సింది ఎవరితోనో స్పష్టత లేనప్పుడు ఎట్లుంటుందంటే ఎఫెస్ వ్యవహారం లాగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు కేకలేస్తున్నారు ఎవడికి తెలియదు, మొత్తాన్ని కేకలేస్తున్నారు. ఎవరి కోసం కేకలేయాలి? ఎవరిని? పౌలును బంధించడానికి కేకలేయాలి. కొందరు ఇలాగున, కొందరు అలాగున. నువ్వు ఏదైనా ఒక ప్రార్థన చేసినా, ఒక విషయం ఆలోచించినా కేంద్రం ఎవరు? నీ గురి మనుషులా?
మనుషుల వెనక ఆట ఆడుతున్న దయ్యాల నువ్వు టార్గెట్ చేసి పట్టుబట్టావనుకో, లెగుస్తాయి అవతల. ఎందుకంటే మనం నమ్మినవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడు. పట 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 లెగుస్తాయి తెలుసా, నువ్వు గురి పెట్టావంటే. అందుకే ఆ గురిలోనికి నిన్ను రానియకుండా చేస్తాడు వాడు. అసలు పాయింట్ని ఎత్తి నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు మోకాళ్ళేసి కూడా కంప్లైంట్ చేస్తావు. ఏమని చేస్తావు తెలుసా? ఈ లోక చట్టంలో ఏ కేసు పెడతావో దేవుడి ముందుకు పోయి కూడా అదే కేసు పెడతావు. అల్లాడిస్తున్నాడు ప్రభా, తాగుబోతాడు ప్రభా, తాగి ఏం కొట్టినా కొడుతున్నాడు, అయ్యా అయ్యా ఈ గాయాలు చూడు యేసు ప్రభా, అయ్యా తండ్రి స్తోత్రం. ఎవడు కొట్టినాడు కానీ వాడిని అట్లా తయారు చేసింది ఎవరు? ఎప్పుడన్నా మోకాళ్ళని అడిగా, నా భర్త మంచివాడే, నా కుమారుడు మంచివాడే, కానీ వాడిని పట్టి పీడిస్తున్న దురాత్మలు భయంకరమైనవి, నా మీద అంత క్రౌర్యాన్ని అవినూరిపోస్తున్నాయి తండ్రి, వాటిని బంధించమని అడిగావు ఎప్పుడన్నా? అసలు గుర్తుంటుందా నీకు? అసలు ఈ సంగతి గుర్తుంటుందా? ఎప్పుడు మోకాళ్ళు వేసినా తమ్ముడు, నా భార్య ఇలా చేస్తుందయ్యా, నా పిల్లలు అలా చేస్తున్నారయ్యా అని మనం ప్రార్థనలు అడుగుతామేమో, కానీ నా భార్య అంత నీచంగా దిగజారటానికి, నా పిల్లలు అంత నీచంగా దిగజారటానికి కారణమైనటువంటి అపవిత్రాత్మలను బంధిస్తున్నాను దేవా, వాటిని నాశనం చేయి దేవా, వాటిని నాశనం చేయి దేవా, వాటి శక్తి నిర్వీర్యమైపోవాలి నాయన. నా ప్రయత్నాల విఫలత వెనక అయ్యే గదులుతున్నాయి దేవా. నేను చేసే పనులు సక్సెస్ కాకుండా నన్ను మానసికంగా శారీరకంగా అన్ని విధాలా కృంగదీయటానికి అవి పనిచేస్తున్నాయి తండ్రి, వాటిని బంధించు, వాటి శక్తి నాశనం అవ్వాలి. నీ విఫలతల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది, నీ ఓటముల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది. నువ్వు పదే పదే శోధింపబడి బలహీనపడి తొట్టుపడటం వెనక వాటి హస్తం ఉంది, నీకు తెలియచావదు. నీకు ఉద్యోగం రాకపోతే ఆ అధికారి గారు నీకు ఇలేదని వాడిని తిడుతుంటావు, వాడు అట్లా వాడిట్లా, ఆ దరిద్రుడి వల్ల నాకు ఉద్యోగం రాలేదు, ఆ దరిద్రుడి నన్ను ఓకే చేయలేదని వాడతావు. ఒట్టిదే ఆ దరిద్రుడి వెనక ఓ దెయ్యం ఉంది, వాడు కదా, వాడికి నీకేం శత్రుత్వం? కానీ నువ్వంటే పడనోడు ఒకడు ఉన్నాడు, నువ్వు దేవుని బిడ్డవని ఎరిగి నిన్ను ద్వేషించేవాడు ఒకడు ఉన్నాడు, నిన్ను మానసికంగా కృంగదీయటానికి కుట్రబనిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు తెలియదు నీకు. నువ్వు ఏ కాడికి మనుషులను చూసుకొని నువ్వు మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటావు, కానీ వాళ్ళని ఆడించే తోలుబొమ్మల్లాగా వాళ్ళని ఆడించే దయ్యాలను అసలు పట్టించుకో, దురాత్మను అసలు పట్టించుకో. ఇప్పుడు చెప్పండి, మనది తారుమారు కదా.